హాయ్ ఫ్రెండ్స్. మొదటిసారిగా మెహర్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఏపీపీఎస్‌కి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీల వివరాలు, అదేవిధంగా టీజీపీఎస్‌కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న దానిపైన ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు గ్రూప్ 1 సంబంధించినటువంటి ఖాళీలు గనుక చూసుకున్నట్లయితే డిప్యూటీ కలెక్టర్‌లో 11 పోస్టులు, డీఎస్పీ సివిల్ గనుక చూసుకున్నట్లయితే 10 పోస్టులు, డీఎస్పీ జైల్ గనుక చూసుకున్నట్లయితే 4 పోస్టులు, అదేవిధంగా ఆర్టీఓ సంబంధించినటువంటి 3 పోస్టులు, ఇక్కడ డీఎల్ఓ సంబంధించినటువంటి 35 పోస్టులు, ఇక్కడ డిపార్ట్మెంట్ కోఆపరేటర్ రిజిస్టర్ గనుక చూసుకున్నట్లయితే 17 పోస్టులు, ఏఏఓ సంబంధించినటువంటి గనుక చూసుకున్నట్లయితే 3 పోస్టులు, సిటీఓ సంబంధించినటువంటి గనుక చూసుకున్నట్లయితే 10 పోస్టులు, డీఈఓ సంబంధించినటువంటి 2 పోస్టులు, డీఎస్‌డబ్ల్యూఓ చూసుకున్నట్లయితే 4 పోస్టులు, డీటీడబ్ల్యూఓ గనుక చూసుకున్నట్లయితే 2 పోస్టులు మొత్తము 101 పోస్టులయితే ఉండడం జరిగింది. సో, ఇది ఏపీపీఎస్‌కి సంబంధించినటువంటి గ్రూప్ 1. మరి తెలంగాణ సంబంధించినటువంటి గ్రూప్ 1 గనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 200-300 గూడా ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. తెలంగాణ గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్‌కమింగ్ నోటిఫికేషన్స్ గనుక చూసుకున్నట్లయితే. ఇక నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 2 సంబంధించినటువంటి ఖాళీలు ఏపీపీఎస్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే సబ్ రిజిస్ట్రార్ గనుక చూసుకున్నట్లయితే 7 పోస్టులు, ఏసీటీఓ 27 పోస్టులు, ఎక్సైఎస్ఐ 25 పోస్టులు, ఈఓ పీఆర్‌డీ గనుక చూసుకున్నట్లయితే 120 పోస్టులు, తర్వాత ఏఎల్ఓ చూసుకున్నట్లయితే 12 పోస్టులు, అదేవిధంగా మరి ఇక్కడ అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్‌లు 50 పోస్టులు, అదేవిధంగా ఏఎస్ఓ జీఏడీ గనుక చూసుకున్నట్లయితే 47 పోస్టులున్నాయి. అదేవిధంగా ఏఎస్ఓలో లా గనుక చూసుకున్నట్లయితే 17, ఫైనాన్షియల్ గనుక చూసుకున్నట్లయితే 6 పోస్టులు, సీనియర్ అకౌంటెంట్‌లో 72 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్‌లో 56 పోస్టులు, ఆడిటర్‌లో 31 పోస్టులు, మొత్తం గనుక చూసుకున్నట్లయితే 470 పోస్టులయితే గ్రూప్ 2 సంబంధించినటువంటి ఖాళీలయితే ఉండడం జరిగింది. సో, ఇది కంప్లీట్‌గా ఏపీపీఎస్‌కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు. ఇక టీజీపీఎస్‌సి గనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్‌గా మనకు గ్రూప్ 2లో 800 నుంచి కూడా ఇక్కడ 1000 వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చండి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే. వాస్తవానికి మరి తెలంగాణలో రాబోయేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీల్లో కూడా మరి భారీగా అంటే పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తయితే చేస్తుంది. దాదాపు కూడా ఇక్కడ మనకు 40,000 నుంచి 50,000 ఉద్యోగాల వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి పొజిషన్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ విధంగా మరి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా మనకు ఏదైతే జూన్ తర్వాత ఈ బడ్జెట్ సమావేశాలు ఆమోదించి తర్వాత వివిధ కమిటీలు ఇచ్చేటటువంటి రిపోర్ట్‌ల బట్టి గనుక చూసుకున్నట్లయితే జూన్ తర్వాత తెలంగాణలో నోటిఫికేషన్‌లు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే విధంగా దీంతో పాటుగా ఏపీపీఎస్‌లో గనుక చూసుకున్నట్లయితే ఈ ఉగాదికి సంబంధించినటువంటి దాంట్లో నుంచే మరి ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణలో ఇక్కడ ఏపీలోకైతే కనిపిస్తుంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా మరి గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఖాళీల వివరాలతో పాటు వివిధ శాఖల్లో ఉన్నటువంటి డిపార్ట్‌మెంట్ వైస్‌కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తానికైతే 100% అయితే ఏపీపీఎస్‌సిలో నోటిఫికేషన్ ఉండబోతుంది. అంటే దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చు 10,000కు పైగా మరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్‌లో నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో కూడా ఏపీపీఎస్‌సి అయితే కసరత్తు చేస్తుంది. ఇక నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మరి దీనికి సంబంధించినటువంటి ఈ ఇయర్‌లోనే మరి భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొదలు కానున్నది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వన్స్ ఇచ్చినట్లయితే తర్వాత టైం ఉండకపోవచ్చు కాబట్టి మీ ప్రిపరేషన్‌లు కంటిన్యూ చేసుకోండి. సో, ఏదేదైనా సరే మరి డిప్యూటీ కలెక్టర్‌లు మరి తెలంగాణలో కూడా మరి ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు దాదాపు కూడా ఇక్కడ రెట్టింపు ఉండే అవకాశం ఉంటుంది. అంటే 800 నుంచి కూడా మనకు 1000 వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేసే దాంట్లో మనం ఉన్నాము అన్నమాట. సో, ఏదేదైనా సరే తెలంగాణలో మరియు ఏపీలో 2 తెలుగు రాష్ట్రాల్లో అప్‌కమింగ్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో, మొన్ననే మనం చూసాము ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 17,000 వరకు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అయితే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మరి దీనిపైన చర్యలైతే తీసుకుంటుంది. 100% అయితే మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఉండబోతుంది. ఇక ఏపీపీఎస్‌సి సంబంధించినటువంటి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఏపీపీఎస్‌సిలో కూడా దాదాపుగా అదే విధంగా 10,000-11,000 వరకు కూడా మరి నోటిఫికేషన్స్ ఉండే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 100% నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.